తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే పోహా ఇడ్లీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీని తయారీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఈ విధంగా పెరుగులో నానబెట్టుకోవడం వల్ల అటుకులు బాగా సాఫ్ట్ అవుతాయి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మొత్తం పెరుగంతా కూడా అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్ అవుతాయి. వీటిని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే కనుక కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం సింపుల్గానే మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు అటుకులకి 1.5 కప్పు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. మొత్తం మనం 2 కప్పుల పెరుగుని తీసుకున్నాము. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. రవ్వ మొత్తం కూడా పెరుగులో బాగా నానుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మనకి పిండి అనేది తయారవుతుంది. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అవసరమైతే కనుక కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకుందాం. ఇప్పుడు పిండి రెడీ అయింది. ఇడ్లీ రేకుని తీసుకుని దానికి కాస్త ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీ తీసుకునేటప్పుడు మనకి ఈజీగా వస్తాయి. ఇప్పుడు సరిపడినంత పిండిని తీసుకొని ఇడ్లీలా వేసుకోవాలి. ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటువంటి పోహా ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే మనం ముందు రోజు పిండి రుబ్బుకొని పని లేకుండానే మనం ఇడ్లీని సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటాయి ఇవి. ఇలా పిండిని ఫిల్ చేసిన తర్వాత మొత్తం అన్ని రేకుల్లో కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి రేకుల్ని. ఇడ్లీ పాత్రలో ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ రేకుల్ని పెట్టుకొని మూత పెట్టి స్టవ్ పైన ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇడ్లీ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా సపరేట్గా తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఇన్స్టెంట్ ఇడ్లీ తయారవుతాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.